అధికారం చేతుల్లో ఉంటే చాలు కొంతమందికి కళ్ళు నెత్తికి వెళ్ళిపోతాయి. తమకి ఎదురే లేదన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఎదుటి మనుషులను చాలా చులకనగా చూస్తారు. అధికారం లేని నాడు ఇలాంటి వైఖరి ఉన్న వారిని చుట్టూరా ఉన్న వాళ్ళు పట్టించుకోరు. ప్రస్తుతం కడప జిల్లా టీడీపీలో ఇదే జరుగుతోంది. ఓ నేత ఓవర్ యాక్షన్తో అందరినీ దూరం చేసుకోవడంతో ఇప్పుడు మిగతా నేతలంతా కలిసి ఆ ఒక్క నేతను లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. నేతల మధ్య విభేదాలు పార్టీ క్యాడర్ను అయోమయంలోకి నెడుతున్నాయి. ప్రజలను పట్టించుకొని పాలక పక్ష నేతలు పార్టీలోని అసంతృప్తి నేతలకు సర్ది చెప్పలేకపోతున్నారని సీనియర్లు మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో కడప జిల్లాలో గాలివాటున 4 నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది. జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసులు రెడ్డి ఈ విజయం అంతా తన వల్లనే అని కాలర్ ఎగరేశారు. ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటే ఆమె సతీమణి మాధవిరెడ్డి గత ఎన్నికల్లో కడప నుండి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత నుంచి ఈ దంపతులిద్దరూ ఆకాశమే హద్దుగా హడావిడి చేస్తూ వస్తున్నారు. ఎవరిని పట్టించుకోరు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి అయితే అధికారులను అవమానిస్తూ సొంత పార్టీ నేతలను పురుగుల్లా చూస్తూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సాధించిన ప్రగతిని తన ఖాతాలో వేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. భార్య ఎమ్మెల్యే కావడంతో శ్రీనివాసులు రెడ్డి పెత్తనం చెలాయిస్తున్నారు. జిల్లాలోని ఇతర నియోజకవర్గాలకు చెందిన పార్టీ ఇన్ఛార్జీలతో గాని, జిల్లాలోని మిగతా 3 ఎమ్మెల్యేలతో గాని శ్రీనివాసులు రెడ్డికి సఖ్యత లేదు. శ్రీనివాసులు రెడ్డి మాధవిరెడ్డి దంపతుల వైఖరి అంటేనే మిగతా నియోజకవర్గాల నేతలు ఏవగించుకునే పరిస్థితి. అయితే కాలక్రమంలో శ్రీనివాసులు రెడ్డికి ఉన్న అధ్యక్ష పదవి కాస్తా పోయింది. దాన్ని మరొకరికి ఇచ్చింది పార్టీ నాయకత్వం. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎవరిని ఖాతరు చేయకపోవడంతో ఇప్పుడు జిల్లా టీడీపీ నేతలంతా శ్రీనివాసులు రెడ్డిని పక్కన పెట్టేశారు. తాజాగా కడపలో టీడీపీ పార్టీ కార్యాలయ భవనానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా మాజీ అధ్యక్షుడు అయిన శ్రీనివాసులు రెడ్డి గాని, ఆయన సతీమణి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గాని హాజరు కాలేదు. వాస్తవానికి 2025లో మైదుకూరులో జరిగిన ఓ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడి హోదాలో ఉన్న శ్రీనివాసులు రెడ్డి పార్టీ కార్యాలయ భవనాన్ని తన సొంత నిధులతో నిర్మిస్తానని ప్రకటించారు. అయితే ఇంతవరకు జేబులో నుంచి ఒక్క పైసా తీయలేదు. పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా వేయలేదు. అప్పట్లో రాజ్యసభ సీటుపై కన్నేసిన శ్రీనివాసులు రెడ్డి పార్టీ నాయకత్వం దృష్టిలో పడేందుకే ఈ విధమైన ప్రకటన చేశారు. అయితే రాజ్యసభ టికెట్ రాకపోగా కాలక్రమంలో ఉన్న అధ్యక్ష పదవి కూడా పోయింది. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సోదరుని కుమారుడు భూపేష్ రెడ్డికి అధ్యక్ష పదవి కట్టబెట్టారు. దాంతో పార్టీ కార్యాలయ నిర్మాణంతో తనకేం పని అనుకున్నారో ఏమో గానీ శంకుస్థాపనకు డుమ్మాగొట్టారు. కమలాపురం ఎమ్మెల్యే పుత్తారెడ్డి మాత్రమే శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, పులివెంద్ర నేతలు రామ్ గోపాల్ రెడ్డి, బీటెక్ రవిలు సైతం పార్టీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎగ్గొట్టారు. కొత్తగా అధ్యక్షుడైన భూపేష్ రెడ్డిని ఒంటరిని చేసేందుకే శ్రీనివాసులు రెడ్డి, మాధవిరెడ్డి కలిసి మిగతా ఎమ్మెల్యేలు నేతలు రాకుండా అడ్డుకున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. కార్యక్రమానికి హాజరైతే చందాలు ఇవ్వాల్సి వస్తుందేమోనని మరికొందరు నేతలు భయపడి రాలేదట. మొత్తానికి కడప జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏమాత్రమూ బాగాలేదు. జిల్లా పార్టీ నేతలు 3-4 వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారే యమునా తీరే చందాన వ్యవహారాలు నడుపుకొస్తున్నారు. నేతల తీరుపై కార్యకర్తలు కూడా అసహనంతో ఉన్నారట. ఉన్న 4 ఎమ్మెల్యేలు అక్రమ దందాలతో కోట్లు సంపాదించడమే తప్ప ప్రజలను గాని, పార్టీ క్యాడర్ను గాని పట్టించుకోవటమే లేదన్న విమర్శలు పార్టీ వర్గాల్లోనే జోరుగా వినబడుతున్నాయి.